హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఎప్పటిలాగే ఇవాళ వీడియోలో కూడా మనం కొన్ని తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో, తద్వారా మన స్పోకెన్ ఇంగ్లీష్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో నేర్చుకుందాం. వీడియో చేసే ముందర ఒక సబ్స్క్రైబర్ ఒక డౌట్ అడిగారండి. స్క్రీన్ షాట్లో థంబ్నెయిల్లో చూపించేటువంటి సెంటెన్సెస్కి లోపల ఇచ్చేటువంటి సెంటెన్సెస్కి వేరియేషన్ ఉంది ఎందుకని అని అడిగారు. సేమ్ సెంటెన్సెస్ లోపల కూడా ఉంటాయండి, కానీ మనం థంబ్నెయిల్లో ఒక 6 నుంచి 7 సెంటెన్సెస్ మాత్రమే ప్రజెంట్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి స్క్రీన్లో ఒక 6-7 సెంటెన్సెస్ మాత్రమే ఉన్నాయి. మనం వీడియోలో 30-40 దాకా సెంటెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అందువలన అన్ని సెంటెన్సెస్ ఇక్కడ ఉండవు కాబట్టి అవి ఉంటాయి. ఈ సెంటెన్సెస్ వీడియో మొదట్లో కానీ, మధ్యలో కానీ, చివరిలో కానీ ఎక్కడో చోట కవర్ అవుతాయి. మొత్తానికి కంప్లీట్ వీడియోలో ఈ సెంటెన్సెస్ అయితే ఉంటాయి. పొరపాటున ఏదైనా థంబ్నెయిల్ రాంగ్ అప్లోడ్ అయితే సెంటెన్సెస్ మారవచ్చు, కానీ ఆ ఛాన్సెస్ చాలా తక్కువ. ఇప్పటిదాకా అలాగైతే జరగలేదు. ఒకవేళ అలా అనిపించినా మీరు వెంటనే రిపోర్ట్ చేస్తారు కాబట్టి ఐ కెన్ చేంజ్ ది థంబ్నెయిల్. ఓకే, లెట్స్ బిగిన్ ద వీడియో అండి. నేను కారణం తెలుసుకోవచ్చా? మే ఐ నో ద రీజన్. మీరు అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. యూ మిస్అండర్స్టూడ్ హిమ్. ఎప్పుడు ఖాళీగా ఉండేవాడు. అతను ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉండేవాడు. హీ వాజ్ ఐడిల్ ఆల్ ద టైమ్. ఐడిల్ అంటే బద్ధకంగా ఏ పని చేయకుండా ఉండేవాడండి. హీ వాజ్ ఐడిల్ ఆల్ ద టైమ్. దీనికి స్పెల్లింగ్లో విచిత్రంగా IDEAL. ఐడియల్ అంటే మళ్ళీ ఆదర్శంగా అండి. బద్ధకంగా లేజీగా ఉండేవాడు ఐడియల్ ఫెలో అయితే, నలుగురికి ఆదర్శవంతమైన వాడు ఐడియల్ ఫెలో. హీ వాజ్ ఫ్రీ ఆల్ ద టైమ్. ఏ పని పాట లేకుండా ఫ్రీగా ఉన్నాడు ఆయన. మా తమ్ముడికి తనవైన పద్ధతులు ఉన్నాయి. నా తమ్ముడు ఇతరుల సలహాలను పాటించడు. మై యంగర్ బ్రదర్ హ్యాజ్ హిజ్ ఓన్ వేస్. మై యంగర్ బ్రదర్ డజంట్ ఫాలో అదర్స్ అడ్వైస్. ఇంగ్లీష్లో ఎన్నో పదాలు ఉన్నాయి, 4 లక్షల పైగా వర్డ్స్ ఉన్నాయి. కానీ అన్నకి తమ్ముడికి అందరికీ బ్రదర్ అనే అంటారు. అందువల్ల యంగర్ బ్రదరు, ఎల్డర్ బ్రదర్ అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అదే మన తెలుగులో అద్భుతంగా అన్నయ్య, తమ్ముడు అని ఏజ్ బట్టి ఎలా పిలవాలో ఉంటుంది. నాకు నా స్వంత మార్గాలు ఉన్నాయి. మా తమ్ముడికి తన పద్ధతులు ఉన్నట్టుగా నాకు నామైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఐ హ్యావ్ మై ఓన్ వేస్. నా చెయ్యి నొప్పిగా ఉండేది. ఐ హ్యాడ్ ఎ పెయిన్ ఇన్ మై హ్యాండ్. మై హ్యాండ్ వాజ్ పెయినింగ్. దీనివల్ల ఏమైనా తేడా ఉంటుందా? డస్ ఇట్ మేక్ ఎనీ డిఫరెన్స్? మీకు ఢిల్లీ ఎలా అనిపించింది? మీరు ఢిల్లీ వెళ్ళారు కదా ఈ మధ్య, ఎలా అనిపించింది? హౌ డిడ్ యూ ఫైండ్ ఢిల్లీ? హౌ డిడ్ యూ లైక్ ఢిల్లీ? ఇలా ఎలాగైనా మనం అడగచ్చు. నేను సిటీలో లేను. నిన్న మీరు నా కోసం వచ్చినట్టుగా ఉన్నారు, కానీ నేను సిటీలో లేను, అందుకే మిమ్మల్ని కలవలేకపోయాను. I was out of station, or I was not in the city, or I was not in my place. అదే ప్రస్తుతానికి లేనట్లయితే I am out of station, I am not in the city అని మనం చెప్పొచ్చు. నా దగ్గర నాకు కారు ఉంది. I have a car, I have got a car. గతంలో ఉండి ఇప్పుడు లేనట్లయితే నా దగ్గర కారు ఉండేది అని చెప్పడానికి I had a car అని మనం చెప్పొచ్చు. అతని దగ్గర కంప్యూటర్ ఉంది. He has got a computer, or he has a computer. అలా ఉండనివ్వండి. ఆ విషయాన్ని మర్చిపోయండి. ఆ విషయాన్ని అక్కడికి వదిలేయండి. Let it be, forget it, leave it. ఆయన ఆరోగ్యం బాగలేదు. అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు. He is unwell. He is suffering from an ailment. Ailment అంటే అనారోగ్యం అండి. నేను నిన్న ప్రమాదానికి గురయ్యాను. నిన్న నాకు యాక్సిడెంట్ జరిగింది. I met with an accident yesterday. I had an accident yesterday. మీరు నాకు ₹1 అదనంగా ఇచ్చారు. You have given me a rupee extra. ఈ క్లాత్ నాసిరకంగా ఉంది. ఈ క్లాత్ నాణ్యత తక్కువగా ఉంది. దిస్ క్లాత్ ఈజ్ ఆఫ్ ఇన్ఫీరియర్ క్వాలిటీ. దిస్ క్లాత్ ఈజ్ ఆఫ్ పోర్ క్వాలిటీ. ద క్వాలిటీ ఆఫ్ దిస్ క్లాత్ ఈజ్ ఇన్ఫీరియర్. ఈ విధంగా మనం చెప్పచ్చు. ఆకాశం మొత్తం మేఘాలతో నిండిపోయి ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంది. మేఘాలన్నీ ఆకాశాన్ని కప్పేస్తున్నాయి. ది స్కై ఈజ్ ఫుల్ ఆఫ్ క్లౌడ్స్.
ది స్కై ఈజ్ ఓవర్కాస్ట్, క్లౌడ్స్ ఆర్ ఆల్ కవరింగ్ ద స్కై. ఈ విధంగా మనం చెప్పొచ్చు. మీరు మీ వయసు కంటే చిన్నవారుగా కనిపిస్తారు. మీరు మీ వయసు కంటే చిన్నవారుగా కనిపిస్తారు. మీరు ఎవరినైనా ఇలా పొగడాలనుకుంటే యూ లుక్ యంగర్ దాన్ యువర్ ఏజ్. యూ లుక్ యంగర్ దాన్ యువర్ ఏజ్. తన వయసు కంటే వయసులో పెద్దవాడిలా కనిపిస్తున్నాడు. హీ లుక్స్ ఓల్డర్ దాన్ హిజ్ ఏజ్. నాకు నిద్ర వచ్చేస్తుంది, నా శరీరానికి విశ్రాంతి అవసరం. ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ, మై బాడీ నీడ్స్ రెస్ట్. నాకు జ్వరంగా ఉంది, నాకు జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ ఫీవరిష్, ఐ ఫీల్ యాజ్ ఇఫ్ ఐ హ్యావ్ గాట్ ఫీవర్. ఐఎమ్ ఫీలింగ్ ఫీవరిష్, ఐ ఫీల్ యాజ్ ఇఫ్ ఐ హ్యావ్ గాట్ ఫీవర్. మీరు సిగ్గుపడాలి, చేసిన దానికి మీరు సిగ్గుపడాలి. ఇంత తప్పు చేస్తారా? యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సిగ్గు అనేటువంటిది 2 రకాలు ఉంటుందండి. తెలుగులో మన సిగ్గు అనేది 2 రకాలు వాడతాం. అంటే ఒకటి సిగ్గు, తప్పు చేసి సిగ్గుపడడం, లేదా ఎవరైనా పొగిడినా, ఆడపిల్లని మనం పొగిడినా, లేకపోతే 10 మంది వచ్చి మాట్లాడన్నా సిగ్గుపడతాం. అదొక రకమైన సిగ్గు అండి. ఆ 2 సిగ్గులకి వేరియేషన్ ఉంది. ఇంగ్లీష్లో ఆ 2టికి డిఫరెంట్ పదాలు ఉన్నాయి. షై అంటే 10 మందితో మాట్లాడడానికి సిగ్గుపడడం, లేదా ఎవరైనా పొగుడుతున్నప్పుడు సిగ్గుపడడం, అది షైనెస్. షేమ్ అంటే లజ్జితం కావడం. అంటే ఎవరో మనం తప్పు చేసాం, నలుగురు మనకి అవమానకరంగా జరిగింది, అప్పుడు సిగ్గుపడతాం చూడండి, అది సిగ్గుతో చచ్చిపోయానంటాం చూడండి, అది షేమ్ అండి. వాట్ ఏ షేమ్ అని అంటారు కదా, అది. మీ చదువు ఎలా ఉంది, మీ చదువు ఎలా సాగుతుంది? హౌ ఈజ్ యువర్ స్టడీ గోయింగ్ ఆన్, హౌ ఈజ్ యువర్ స్టడీ? ఈ విధంగా మనం అడగవచ్చు. అతని మనసులో ఏముంది, అతని మనసులో ఏముంది? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ హిజ్ మైండ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ హిజ్ మైండ్? అక్కడ ఏం జరుగుతుంది? నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్? Okay friends, that's all for today. If you have any doubts, please type in the comment box. See you in the next video. Until then, have a nice time. Bye bye.